హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో ఈరోజు అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాం. సో చూసేయండి. సో పీల్ తీస్తుంది. సో ఫస్ట్ అయితే మనం పీల్ తీసుకోవాలన్నమాట. పీల్ ఆల్రెడీ ఒక తీసేసింది, కట్ చేసింది కూడా. సో ఇప్పుడు నేనైతే ఇది ఆలు కట్ చేస్తున్నాను గాయ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. పీల్ తీసేటప్పుడు ఈ పీలర్తో చేయండి. ఒకవేళ మీరు మామూలుగా చేశారనుకోండి అసలు రాదు. ఎలా కట్ చేస్తున్నారో అలానే కట్ చేయండి. సో ఇలాంటి షేప్లో రావాలి. సో ఇలాంటి షేప్లో అయితే రావాలి కంపల్సరీగా. ఇలాంటి షేప్ వచ్చేలాగా చూసుకోండి. సో ఫస్ట్ ఇట్లా పొటాటో ఇట్లుంటుంది కదా. సో దీన్ని మేము ఇంకా ఇట్లా కట్ చేయాలి. అట్లా కట్ చేయాలి. 4 సైడ్స్ని కట్ చేయాలి మెల్లగా. అట్లా కట్ చేయాలి. ఫస్ట్ దీంతో అయితే ఒక పీసెస్ అట్లా పొడుకు ఇట్లా. సో ఫస్ట్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నేను ఎట్లా వేసాను ఎట్లా వేసాను ఇట్లనే కదా. సో ఇట్లా ఇట్లా కట్ చేయాలన్నమాట. సో ఇట్లా లడ్డుగా వస్తే మనకి చాలా అంటే రుచి కొట్టదు నోటికి. సో ఇలా సన్న కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా గైస్. సో మా దున్ని వీడియో తీస్తున్నా, పీసెస్ అయిపోయినాయి, ఇంకా పీసెస్ చేస్తుంది. అయితే మేము చల్లార్చుకున్నాం అన్నమాట అన్నీ. ఇట్లా వేసుకుంది గాయస్. చూడండి నూనె వేడెక్కుతుంది. సో ఇవన్నీ అనమాట మనం చేసే ప్రయోగాలు. సో ఆమె వేస్తుంది, చూడండి ఎలా అవుతుందో. సో చూడండి ఎట్లా వేస్తుందో. చిల్తా అని చెప్పేసి అట్లా వేస్తున్నాము, లేదంటే మేము అట్లా వేయకపోతుండే. సో అవుతున్నాయి కలుపు. సో అవి అయితే ఆగు ఇచ్చిపెట్టిగా. తెలుసు డ్రై చేసి వేసినాము. సో అయిపోయింది. బాయిల్ కాదు. సో అవి కొంచెం మంచిగా కాగానే అయితే ఇట్లా అవుతాయి, తీసుకోవాలి బయటికి. సో మళ్ళీ ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ వేసేటప్పుడు చేయాలన్నమాట. 2 టైమ్స్ అయితే చేసుకోవాలి అట్లా. సో ఇట్లా అయితే అవుతాయి మంచిగా. చూడండి ఇలా. సో ఇట్లా అవుతాయి మంచి కలర్లో. ఒక 5 మినిట్స్ అయితే చాలుతుంది. సో ఇట్లా ఆఫ్ చేసేసాను, అయినాయి అన్నమాట. సో ఇంకా బ్రౌన్ అయ్యా, మొత్తం బ్రౌన్ కావాలి. కలుపుకున్నవి ఇందులో వేయాలన్నమాట. ఇందులో ఎక్కువ స్పైసెస్. సో ఇట్లా మిక్స్ చేస్తున్నాం అన్నమాట. నిమ్మకాయ ఉంటుంది బాగుంటుంది. టేపు నిమ్మకాయ చాలు. స్టార్ట్. సో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఎట్లుందా చూద్దాం. వావ్, సూపర్ ఉంది గైస్. మీరందరూ కూడా ఇంట్లో టేస్ట్ చేసేయండి, కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. రెసిపీ ఎట్లుందో. సూపర్.